ఇటీవలే మీరు సోషల్ మీడియాలో అందరూ చూసింటారు. నామ్దేవ్ అనే వ్యక్తి నిర్మల్ జిల్లా వాసి బహ్రెయిన్లో ముఖ్యంగా సౌదీ అరేబియాలో ఆయన పడుతున్న కష్టాలు భరించలేక, యజమాని పెడుతున్న చిత్రహింసలు భరించలేక సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేయడం జరిగింది. ఆ వీడియోను చూసి మేము ఇక్కడున్న తెలంగాణ ప్రభుత్వం తరపున నేను టీజీఎండీసీ చైర్మన్గా ఉన్న నేను అక్కడున్న ఎంబసీని ట్విట్టర్ ద్వారా సంప్రదించడం జరిగింది. కువైట్ ఎంబసీ మన ఎంబసీ కువైట్లో ఉంది. ఆ ఎంబసీ సంప్రదించడం, ఆ తర్వాత వాళ్ళు కూడా ఆయనని నామ్దేవ్ ఎక్కడున్నాడో అని పట్టుకున్నారు. నామ్దేవ్ని కూడా కాంటాక్ట్ చేయడం జరిగింది. ఆ చిత్రహింసలకు గురవుతున్న మాట వాస్తవమే. త్వరగా ఆ డిప్లొమాటిక్ ఇవాళ కూడా ఇప్పుడు లక్ష్మి గారిని తీసుకొచ్చినాం. లక్ష్మి గారు నామ్దేవ్ గారి భార్య. గత 10 నెలలుగా ఆయన బహ్రెయిన్లో వెళ్ళాడు. బహ్రెయిన్ నుంచి అనుకోకుండా ఆ బార్డర్ దాటి, అది ఎలా బార్డర్ దాటిండో, ఎందుకంటే కువైట్ వెళ్ళిండు. కువైట్కి వెళ్ళి బార్డర్ దాటి సౌదీ అరేబియాకి పోయిండు. యాక్చువల్గా పోయింది ఆయన కువైట్, కానీ సౌదీ అరేబియా ఎందుకు పోయినరు అని చెప్పేసి దానిపైన ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇవాళ దాంట్లో భాగంగానే లక్ష్మి గారు వాళ్ళ కుటుంబ సభ్యులు, ఆయన నామ్దేవ్ గారి కొడుకు కూడా ఇక్కడికి వచ్చి ప్రొటెక్టర్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ ఆయన అమిత్ కుమార్ గారిని కలవడం జరిగింది. అమిత్ గారు కూడా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. మేము కూడా తెలంగాణ ప్రభుత్వం తరపున వీఆర్ ఇన్ టచ్ విత్ కువైట్ ఎంబసీ. వాళ్ళు అతి త్వరలోనే ఎక్స్పీడైట్ చేసి నామ్దేవ్ గారిని మన భారతదేశానికి పంపడం జరుగుతుందని హామీ కూడా ఇవ్వడం జరిగింది. ఏజెంట్ల అక్రమాలు భారీ స్థాయిలో పెరిగిపోతున్నాయి. వందల కొద్ది చాలామంది విదేశాలకు ఉపాధికి వెళ్ళి అక్కడ అక్రమ ఇబ్బందులు పడ్డ సందర్భాలు కనిపిస్తున్నాయి. చాలామంది కూడా బయటకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వాళ్ళని వెనక్కి తీసుకురావడానికి ఏమైనా ప్రయత్నం చేస్తుంది? ప్రభుత్వం ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల కన్నా మొదలు కూడా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది. ఒక గల్ఫ్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసి ఈ సమస్యలన్నింటినీ కూడా ఆ గల్ఫ్ వెల్ఫేర్ బోర్డు ద్వారా అడ్రస్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. అతి త్వరలోనే గల్ఫ్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసి ఈ సమస్యలకు, ముఖ్యంగా మీరు అన్నట్టుగా 2-3 ముఖ్యమైన సమస్య ఏంటంటే, ఈ ఏజెంట్ల మోసాల వల్ల విజిటింగ్ వీసాలు ఇస్తున్నారు. వీళ్ళకి చెప్పడం మాత్రం వర్క్ వీసా అని చెప్తున్నారు. అక్కడ పోయిన తర్వాత ఆ విజిటింగ్ వీసా వల్ల వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఒకవేళ అక్కడ ఉన్న ప్రభుత్వానికి దొరికితే వాళ్ళు జైలులో పడుతున్నారు. సో వాళ్ళకి అసిస్టెన్స్ ఇవ్వాల్సిన బాధ్యత మా పైన ఉంది. అదేవిధంగా ఇక్కడున్న ఎవరైతే మోసగాళ్ళు ఉన్నారో, ఏజెంట్లు ఉన్నారో, వాళ్ళని కూడా స్క్రూటినీ చేసి ప్రభుత్వం, అంటే వాళ్ళు రిజిస్టర్డ్ ఏజెంట్స్ ద్వారానే గల్ఫ్ వెళ్ళే విధంగా మేము ఒక క్రియేట్ చేస్తాం. ఈ గల్ఫ్ వెల్ఫేర్ బోర్డులోనే మెయిన్గా గల్ఫ్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసిన తర్వాత అక్కడ ఆఫీసర్స్ని పెట్టి ఈ విధంగా స్క్రూటినీ చేసి ఎవరికి కూడా అన్యాయం జరగకుండా చూసే బాధ్యత ప్రభుత్వాన్ని. అదొకటి. రెండోది, జైల్లో పడ్డ తర్వాత లీగల్ అసిస్టెన్స్ వాళ్ళకి ఇవ్వడం. మూడోది ఏంటంటే, అక్కడ చనిపోయిన హార్ట్ అటాక్ వచ్చో, యాక్సిడెంట్ అయ్యో చనిపోవడము, ఇక్కడనేమో అప్పులు చేసి వాళ్ళు పోతారు అక్కడికి. ఇక్కడ అప్పుల పాలవుతుంది కుటుంబం. వాళ్ళని ఆదుకునే నాథుడు లేడు కాబట్టి వాళ్ళకు కూడా ఎక్స్గ్రేషియా ఇచ్చే విధంగా ఈ గల్ఫ్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసిన తర్వాత ప్రతి ఒక్కరికి యాక్సిడెంట్ అయినా కానీ, న్యాచురల్ డెత్ జరిగినా కానీ వాళ్ళకు కూడా ఎక్స్గ్రేషియా ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకోవాలి. అదేవిధంగా ఈ గల్ఫ్ వెల్ఫేర్ బోర్డులో పాలసీస్ కూడా ఉంటాయి. వీళ్ళని ఆదుకునే పాలసీస్ కూడా పెడతాం. అది అతి త్వరలోనే ఏర్పాటు అవుతుంది. డెఫినెట్గా ప్రభుత్వం మీకుంది, ప్రభుత్వం భరోసా ఇస్తుంది. ఈ మధ్య కాలంలో కూడా గల్ఫ్లో చనిపోయిన కుటుంబాలకు, అంటే వాళ్ళ కుటుంబాలు, గల్ఫ్లో చనిపోయిన వ్యక్తి వాళ్ళ కుటుంబాలకు 2 లక్షల ఎక్స్గ్రేషియా కూడా ఇవ్వడం జరిగింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తప్పకుండా ఆదుకుంటుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరిస్తుంది. తప్పకుండా గల్ఫ్ వెల్ఫేర్ ఏర్పాటు చేసి మేము గల్ఫ్లో ఉన్న బాధితులను, గల్ఫ్లో పడుతున్న కార్మికుల కష్టాలను తప్పకుండా అడ్రస్ చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాము.